హలో ఫ్రెండ్స్, స్క్రీన్ మీద చూస్తున్నది నోరూరించేస్తుందా? ఇది చాక్లెట్ ప్యాన్ కేక్. ప్యాన్ కేక్ అంటే అన్హెల్దీ కదా అనుకుంటున్నారా? ఇది హెల్దియర్ వర్షన్ ఆఫ్ ప్యాన్ కేక్ అనమాట. దీనికి ముందుగా ఒక అరటిపండుని బాగా మాగిందానిగా చూసుకొని తీసుకోండి. ఒలిచి ఇలా ఒక బౌల్లో వేసుకుని ఒక ఫోర్క్ సహాయంతో బాగా మ్యాష్ చేసుకునేసేయండి. ఇలాగా ఫోర్క్ సహాయంతో చేస్తేనే బాగా వస్తుంది. మ్యాషర్ని యూజ్ చేయకండి. బాగా ముక్కలు ముక్కలుగా నుజ్జుగా అయ్యే వరకు మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గుడ్డుని బ్రేక్ చేసి కలపండి. ఫోర్క్ సహాయంతో బాగా కలపండి. అరటిపండు గుడ్డు బాగా కలిసిపోవాలి. ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండిని కలుపుకోండి. మనం చపాతీలు చేసే గోధుమ పిండే. దీన్ని బాగా కలుపుకోండి. ఇందులోకి 2 చెంచాలు చాక్లెట్ పౌడర్ని కలుపుకోండి. నేను ఇక్కడ క్యాడ్బరీస్ హాట్ చాక్లెట్ పౌడర్ వాడుతున్నారు. మీరు కోకో పౌడర్ కూడా వాడచ్చు. మీ దగ్గర చాక్లెట్ పౌడర్ కానీ కోకో పౌడర్ కానీ లేకుండా ఉన్నట్లయితే హర్షీస్ చాక్లెట్ సిరప్ కూడా వాడచ్చు. ఇందులోకి 1/2 కప్పు అంటే 3 టేబుల్ స్పూన్స్ చక్కెర పంచదార వేయండి. దీన్ని బాగా కలుపుకునేసేయండి. ఇందులో నీళ్లు కొద్దిగా యాడ్ చేస్తూ దోస పిండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపండి. ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి. చిన్న ముక్కలు అరటిపండు ఉంటే పర్వాలేదు. అది కాకుండా ఏ ఉండలు ఉండకూడదు. స్మూత్గా అయింది కదా, చూసారా? ఈ కన్సిస్టెన్సీకి రావాలి. స్టవ్ మీద ఒక పెనం పెట్టండి. దాని తర్వాత స్టవ్ వెలిగించి కొంచెం వెన్న తీసుకొని బాగా పెనం మీద రాయండి. ఇంట్లో చేసిన వెన్న అయినా పర్వాలేదు. వెన్న లేదంటే నేతిని వాడచ్చు. ఒక గరిట మిశ్రమాన్ని తీసుకొని పెనం మధ్యలో ఇలా పోయండి. మనం దోశలు చుట్టినట్టు చుట్టక్కర్లేదు. పైన మెల్లిగా అలా తడితే చాలు. దీన్ని స్టవ్ లోలో పెట్టి బాగా మగ్గనివ్వండి. మంట హైలో పెట్టినట్టయితే ప్యాన్ కేక్ మాడిపోతుంది. మనకు మాడిపోయిన ప్యాన్ కేక్ వద్దు కదా. నిదానమే ప్రధానం. అందుకని వేచి ఉండండి. వేచి ఉంటే ఎంతో రుచికరమైన ప్యాన్ కేక్స్ మీకు అందుతాయి. ప్యాన్ కేక్ అంచున రంగు మారింది చూసారా? ఇప్పుడు మెల్లిగా దాని చుట్టూ కొంచెం బటర్ అంటే వెన్న రాయండి.
ఇలా రాయడం వల్ల ప్యాన్ కేక్ని సులభంగా తిప్పచ్చు. మెల్లిగా దాన్ని తిరగేయండి. బాగుంది కదా చూడ్డానికి. ఇలా రెండు వైపులా తిప్పి బాగా కుక్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. మీదకి కొంచెం తేనెని వేసి సర్వ్ చేసేసేయండి. పిల్లలు చాలా చాలా ఇష్టపడి తింటారు. పెద్దలు ఏమైనా తక్కువ తిన్నారా, వాళ్ళు తింటారు. ఎంతో రుచికరమైన ప్యాన్ కేక్స్ రెడీ. కాకపోతే ఒక విషయం గమనించుకోవాల్సింది ఏంటంటే, డయాబెటీస్ ఉన్నవాళ్ళు అంటే షుగర్ జబ్బు ఉన్నవాళ్ళు దీన్ని తినకండి. ఎందుకంటే ఇందులో చాలా హై షుగర్ ఉన్న దానివల్ల. ఏంటి, ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్లో తెలియచేయండి. టాటా.